ఏకదం బండిరా మస్తు ఉంటుంది నీ బండి మాత్రం. నాకు ఎప్పటి నుంచో ఉండే రా అలాంటిది కొనాలని. చా చిన్న బండిలు ఎందుకని ఒకటేసారి పెద్ద తీసేసిన. సూపర్ రా. ఖాళీ ఆరు ఈరోజు? ఖాళీయరా. నీ బండి రేట్ దాకా పోసి వస్తా. కాలేజ్ కాడికి పోవాలరా. అయితే నేను కాలేజ్ కాడ దింపేసి బండి తీసుకొని పోతారా? ఇప్పుడు ఓన్లేరా. అప్పుడు దాకా నీరా నడుపుతా. మర్చిపోయారు కూరగాయలు తీసుకురావాలరా ఇంట్లో. అయితే నువ్వు కూరగాయలు తీసుకుంటుండే నేను బయట ట్రాల్ కొడతా. హలో అరే మర్చిపోయినారా నీ దగ్గర రమ్మని ఒక బండి తీసుకొని వస్తున్నాడు జల్దీ ఇప్పుడే వస్తున్నా ఆగు. ఏమన్నా డైరెక్ట్ చెప్పేయచ్చు కదరా. ఇగో జాగ్రత్తరా కొత్త బండి అది. నేను చూసుకుంటా. హలో అరే ఆయనకి యాక్సిడెంట్ అయిందిరా నీ బండి పైన. అన్యమ్ముడు వచ్చేసాడు. ఊరినాడలే లేపండి. బండి మొత్తం అయ్యో 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 దెబ్బ తాకినారా గట్టిగా. ఉన్న చోటు ఉండవు ఎప్పుడు. బండి పడేసిండు ఆంటీ. అవును ఈ బండి ఎవరిది? ఈ బండి ఎవరిచ్చిర్రు నీకు? ఆంటీ బండి ఇచ్చిన పైన కేసేసి ఇప్పుడు నేను అంటే అరే నువ్వు ఇచ్చినావు బండి? ఎవరు చెప్పించినావు బండి? ఇప్పుడు పానం పోతా నువ్వు తెచ్చిస్తావా? నువ్వు తెచ్చిస్తావా చెప్పు. నువ్వు ఇక్కడనే ఉండు. పోయి మీ మమ్మీ డాడీని పిలుచుకరా. బండి తల్లం కూర్చోబడేది. అయ్యో లేకపోతున్నా లేకపోతే నీళ్ళు అయిపోయింది. అయ్యా ఇగో నీళ్ళు వద్దన్న థమ్స్అప్. బండి ఇచ్చి చంపుతామని చూసినావు సావలేడు అని చెప్పి మనం మంది ఇచ్చి చంపేస్తావా మా వాడిని? నేనెందుకు చంపుతా? నిజమైన వాడిని అందుకే ఒకసారి అడగంగానే బండి ఇచ్చేసినావు. ఏంట్రా కోపంగా చూస్తున్నావు? నీ పని చేస్తాను, నీ కేసేస్తాను, నీ పైసలు ఫస్ట్ పైసలు. అయ్యో ఇరిగింది ఏమన్నా? ఏమో అంకుల్ ఇరిగిపోయినట్టుంది బండి మొత్తం. బండి గురించి కాదు వాడి గురించి అడుగుతున్నాను. లైట్ కదా చిన్నది కాబట్టి ఏం కాలేదు. పెద్దదేమైనా అయితే టమ్ ఇన్సూరెన్స్ ఉంది ఆయనకి. దేనికి? టమ్ ఉంటే మనకి ఏమైనా కానీ కూడా మన ఫ్యామిలీకి ₹1,00,00,000 వచ్చేదాకా ఛాన్స్ ఉన్నాయి. ఎట్లా అది? ఓకే చూపిస్తా నాకు. ఇగో నా బైలో లింక్ ఉంది. ఓపెన్ చేస్తే 15% డిస్కౌంట్ అవుతుంది. ప్రీమియం 600 to 700 ఉంటుంది. అన్ని కరెక్ట్ చూసుకొని మీకు నచ్చింది తీసుకోండి. థ్యాంక్స్. ఇవ్వడం లేపండి బండి